హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం వెళ్ళబోతున్న టెంపుల్ ఏంటో తెలుసా? ఎస్, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఇక్కడ గోదావరి అండ్ అక్కడ సముద్రము మధ్యలో ఉన్న స్వయంభూ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. సో ఎక్కడైతే సముద్రము అండ్ గోదావరి కలయిక అండ్ గోదావరి ఎండ్ అయ్యే ప్లేసే అంతర్వేది. సో ఫ్రెండ్స్, అంటారు కదా, నీళ్ళు కలిసే చోటు దైవశక్తి ఎక్కువగా ఉంటుంది అని. అదే అంతర్వేది. ఇది గోపురము స్వామివారిది. అండ్ ఇలా ఉంటారు ఆ స్వామి. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసేసి 15th ఆర్ ప్రాబ్లీ 16th సెంచరీలో శ్రీ కోపనాతి కృష్ణమ్మ అనే వ్యక్తి ద్రావిడియన్ స్టైల్లో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు విత్ 5 స్టోర్డ్ గోపురము. అండ్ లోపట ఆర్కిటెక్ట్ అవన్నీ మాత్రం మార్వలస్ ఉంది. రండి, అమ్మవారిని దర్శించుకుందాము. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు, శ్రీమాత్రే నమః. ఎంత చక్కగా ఉన్నారో ఆ తల్లి. ఫ్రెండ్స్, నేను ఇంకోటి ఇక్కడ ఏం నోటీస్ చేశానంటే, చాలా మట్టుకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. చిన్నపిల్ల అన్నప్రాచన జరుగుతుంది ఇక్కడ. చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు ఇక్కడ. చాలా చక్కగా అనిపించింది అది చూసి. ఇప్పుడు నెక్స్ట్ అన్నక్షేత్రానికి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇదొకటి ఎపిక్ థింగ్ ఫర్ మీ. నా ట్రావెల్ డైరీలో అయితే ఇది నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎంత బాగుందంటే ఇక్కడ అన్నప్రసాదము. నేనైతే ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని, ఆకలి ఉంది అదని అనుకున్నాను. కొంత తింటే సరిపోతుంది అనేసి. కానీ ఐ ఆస్క్డ్ దెమ్ ఫర్ ది సెకండ్ రాడ్ ఆఫ్ మీల్స్. ఎన్ని ఐటమ్స్ పెట్టారో! బూరెలు, చిక్కుడుకాయ కూర, పాలకూర పప్పు, పులిహోర, తెల్ల అన్నం, రైస్, వైట్ రైస్, తర్వాత దొండకాయ పచ్చడి, సాంబార్, పెరుగు. అస్సలు ఏమన్నా ఉందా? ఏ ఐటెంకి దానికి అదే సాటి. సూపర్ యమ్మీ. అన్నదానానికి ఎవరైనా డొనేట్ చేయాలి అంటే, నేను ఇప్పుడు వస్తున్నాను కదా, అదే ప్లేస్లో అన్నదానానికి డొనేట్ చేసుకొని రావచ్చు. అక్కడ కౌంటర్ కనిపించింది మీకు ఆల్రెడీ. ఇది ఎగ్జిట్ ప్లేస్. అండ్ ఎగ్జిట్ అయిన తర్వాత మేము నేరుగా మళ్ళీ అంతర్వేది బీచ్కి వెళ్ళాము. రాత్రి దాని ముందు రోజు వెళ్ళామని చెప్పాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుంది బీచ్ అనేసి మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా ఎంత పీస్ఫుల్గా అనిపించిందో టెంపుల్లో. ఆ మంత్రాలు, ఆ వేదాలు, అసలు చాలా వండర్ఫుల్ జర్నీ ఇది నాకు.
కల్పన అన్నయ్య రానియండి అన్నయ్య అన్నయ్య రానియండి సో బీచ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ అక్కడ ఒక బ్రిడ్జ్, అంటే బ్రిడ్జ్ కూడా కాదు, రోడ్ వేస్తున్నారు అనేసి ఒక ప్లేస్ క్లోజ్ చేస్తే ఇటువైపు ముందుకెళ్తే ఆ కలయిక, అంటే గోదావరమ్మ అండ్ సముద్రం రెండు కలయిక కనిపిస్తుంది అని ముందుకెళ్ళాము. కానీ ముందుకెళ్ళేసరికి ల్యాండ్ చాలా చాలా మెత్తగా ఉంది. సో మోస్ట్లీ మా టైర్ అయితే ఆ శాండ్ లోపలికే వెళ్ళిపోయింది. సో దట్స్ అ డిఫరెంట్ అడ్వెంచర్ ఆల్ టుగెదర్. మేము ఒక అతన్ని అడిగితే అక్కడికి తీసుకెళ్ళడానికి ఈ వాజ్ ఇండివిజువల్ పర్సన్కి 1000 రూపీస్ అడిగారు. సరే 1000 ఏంటి, మేము వెళ్తాము అంటే వెళ్ళండి వెళ్ళండి అన్నట్టుగా ఒక వెటకారమైన వెళ్ళండి అని చెప్పాడు. ఈ కొంచెం ముందుకెళ్ళగానే ఆగిపోయాము. ఇట్స్ లైక్ సూపర్ ఎక్స్పీరియన్స్ అండ్ డిఫరెంట్ అడ్వెంచర్ ఆల్ టుగెదర్ ఐ కెన్ సే. అండ్ ఇక్కడ క్రాబ్స్ హోల్డ్ చేసి లోపలికి వెళ్ళి దాని ప్రొటెక్షన్ అవంతా కూడా చాలా బాగా అనిపించింది అబ్బా నాకు. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది. మంచిగా ఎండ తాకుతాయో దానికి. క్రాబ్స్ లోపట ఉంటాయంట, ఇంత బాగా డిజైన్ చేసి లోపలికి వెళ్ళాయి. ఫ్రెండ్స్, ఇది నా అంతర్వేది ట్రావెల్ అండ్ ఫ్రెండ్స్ గోదావరి సముద్రం కలయిక, ఇవన్నీ నిజంగా టాప్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్.